అమ్మాయిని లెట్ డౌన్ చేసింది మన దేశం వ్యక్తి. ఆవిడ జీవితంలో మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే వ్యవసాయ కుటుంబం, పెద్దగా ఆదాయం రాని కుటుంబం. ఇది మన దురదృష్టం, మన దౌర్భాగ్యం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే, అలాంటి కుటుంబంలో కూడా ఒక ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి లేదు, నేను నా కుటుంబాన్ని నేను ఎదగడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా పైకి తీసుకొస్తే ఒక మంచి జాబ్, ఒక మంచి ప్లేస్మెంట్ నేను కొడతా అని చెప్పి 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, BSc అగ్రికల్చర్ సైన్స్ అని చెప్పి నాగ్పూర్ వెళ్ళి ఒక 4 సంవత్సరాలు చదివి అక్కడ ఎక్కడో ఉంటే ఎలా మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు తాండూరు మండలంలో ఉండేవాళ్ళు వాళ్ళు అని అంటే, అప్పుడు హైదరాబాద్ వచ్చి నారకరాంగూడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి దీంట్లో నేను MBA చేస్తాను, అగ్రికల్చరల్ సైన్స్ చదివి దాని తర్వాత చూడండి ఎలా ఆలోచించింది అమ్మాయి. తర్వాత IIRTలో MBA చేసి ఈ కాంబినేషన్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నేను దీని తర్వాత PhD చేస్తే భారతదేశం నాకు అవకాశం ఇస్తుందని నమ్మింది. మన దేశం ఇవాళ అమ్మాయిని లెట్ డౌన్ చేసింది. మన దేశం ఇది చెప్పడానికి నాకు ఎటువంటి నిస్సంకోచంగా చెప్తున్నాను నేను. మన దేశం లెట్ డౌన్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అయిన మన దేశం ఇవాళ అఖిలారెడ్డిని ఆవిడ ప్రాణానికి, ఆవిడ కుటుంబానికి ఆన్సర్ చెప్పాల్సిన రోజు ఇవాళ మనకు వచ్చింది. తండ్రి లేడా అమ్మాయికి, అయినప్పటికీ ఎడ్యుకేషన్ 7 lakhs అవుతుంది అంటే 4 months బ్యాక్